హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ ఉగాది గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వవసు నామ సంవత్సరం. మార్చి 30వ తేదీ ఆదివారం పాడ్యమి తిథి నుంచి విశ్వవసు నామ సంవత్సరం మొదలు కానుంది. మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు మనిషి జీవన విధానం కూడా నూతనంగా మారుతుంది. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే సృష్టి ప్రారంభమైన రోజు. హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కొత్త సంవత్సరం పేరు విశ్వవసు నామ సంవత్సరం. 2025 మార్చి 30వ తేదీ ఆదివారం నుంచి మొదలు అయింది. అంటే ఈ సంవత్సరం అధిపతి సూర్యుడు. రాజులు అంటే పాలకులు అని అర్థం. ఉగాది పండుగ రేవతి నక్షత్రంలో ప్రారంభమవుతుంది. అందువలన కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారు. ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో కనబడతాయని పండితులు అంటున్నారు. ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉండడంతో ప్రజలలో ఆనందం, శాంతి ఉంటుంది. అయితే ఎవరైనా చేసే పనులకు సంబంధించి ఆయా ప్రయత్నాలలో బలం, సామర్థ్యం ఉంటుంది. విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే. ఉగాది రోజున పంచాంగం శ్రవణం, ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం, జాతకాన్ని వినడం, గ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాదిలో ఎలా జీవించాలి అనే అంచనాలకు వస్తారు. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్టాలను నుంచి విముక్తి కలగాలని, సిరి సంపదలు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటారు. ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని కోరుకుంటాము. అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండనుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. ఈ సంవత్సరంలో విశ్వవసు సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుందని పండితులు చెబుతున్నారు. దొంగతనాలు పెచ్చుమీరతాయి అంటున్నారు. కొత్త సంవత్సరంలో మార్చి 30 నుంచి కొత్త సంవత్సరం అంటే ఇదే రోజు మొక్కల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందంట. దీంతో రైతులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే పండిన పంటలకు రేటు అధికంగా ఉంటుంది. అందువలన రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పంచాంగం ద్వారా తెలుస్తుంది. ఇక డబ్బు విషయంలో చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదట. ఈ సంవత్సరం వర్షాలు తగినంత పడతాయి. అందువలన కరువు ఏర్పడదు. కొత్త వ్యాధులు వ్యాపించడం, అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో ఉండి ఉంటారు. ఉగాది ప్రారంభంలో హైంద్రయోగం ఉంటుంది. హైంద్రయోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును